ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. ఆయన ఆ మాటను స్థిరపరచి ఉన్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనము. దేవుడు నీకిచ్చినటువంటి మాటను నెరవేర్చటానికి, స్థిరపరచటానికి, ఆశీర్వదించటానికి దేవుడు ఈ దినమున నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆ యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాటను నీ జీవితంలో నెరవేర్చటానికి దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వాగ్దానము, ఒక మాట, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానమే కానీ, నీకు ఇచ్చినటువంటి మాటే కానీ, అది ఒక వాగ్దానం అనేది నెరవేరటానికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సమయము అది ఒక రోజు కావచ్చు, ఒక వారం పట్టచ్చు, ఒక నెల కావచ్చు, సంవత్సరాలే గడవచ్చు. అయితే కొన్ని వాగ్దానాలు సులువుగా జరిగిపోతాయి. కొన్ని వాగ్దానాలు చాలా కఠినమైనవిగాను, మొండిగాను ఉండి అవి కొన్ని సంవత్సరాలే పట్టచ్చు. అది ఎందువలనంటే నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ యొక్క చేతులను బట్టి, నీ యొక్క నోటి మాటలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, ఇలా కొన్ని రకరకాలైనటువంటి వాటి కారణాల వలన కొన్ని వాగ్దానాలు దేవుడు నీ పట్ల త్వరగా చేస్తాడు, కొన్ని వాగ్దానాలు దేవుడు నీ పట్ల ఆలస్యం చేస్తాడు. ఆలస్యమైనా కూడాను ఆ ఆలస్యం వెనక నీకు మంచే జరుగుతుంది అని నీవు నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే ఆ విధంగా నీవు ఆ వాగ్దానాన్ని పట్ల నీవు నమ్మి విశ్వాసం చూపుతావో దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి, దేవుడు స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము దినమెల్లా ఆ యొక్క వాగ్దానం కోసం చేతులు చాచి, ఎప్పుడు నా జీవితంలో కార్యం జరుగుతుంది తండ్రి అని ఆ వాగ్దానం మీద రోజు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి చూడు. నీ పట్ల ఉన్నటువంటి వాగ్దానము ఈ దినమున దేవుడు నెరవేర్చడానికి నీ పక్షాన ఉండి పోరాడుతూ ఉన్నాడు. నీ పక్షాన ఉండి ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. నాయనా, ఇచ్చినటువంటి యొక్క మాటను బట్టి, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు. నాయనా, సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల ఈ యొక్క వాగ్దానం నెరవేర్చండి, స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క ఆదివారపు ఉదయకాల దినమున ఎక్కడెక్కడైతే మీ కోసము తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి సన్నిధి ఏర్పాటు జరిగిందో ప్రతి ఒక్క ఆరాధన మీరు అందుకోనండి తండ్రి. నాయన, ప్రతి ఒక్కరూ నాయన మీ సన్నిధిలో మీరు గోజాడటానికి దేవా, వారి పాదములు నాయన సిద్ధపరచుకొని, వారి హృదయాలు పరిశుద్ధపరచుకొని మీ యొక్క సన్నిధిలో కూర్చొని మిమ్మల్ని గోజాడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. చేయుచున్న ప్రయాణాల్లో మీరు తోడైండండి, సకాలంలో క్షేమంగా రాకపోకలైంది తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. తండ్రి, ఎంతమంది బలహీనలు ఉన్నారో బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. ఈ దినమున ఎంతమంది మరణ పడకల్లో ఉన్నారో వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది ఈ దినమున ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో మీ చిత్తమైతే వారి పట్ల ఉన్నటువంటి యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచి నన్ను తగినటువంటి ఉద్యోగాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా ఎవరైతే నాయన వారు వేచి చూస్తూ ఉన్నారో నేను ఆ మాటను వారి పట్ల నెరవేర్చి తండ్రి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను మీరు తెరవండి దేవా. గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. సహాయం చేయండి నాయన. నేను ఆది నుంచి అంతవరకు తోడై నడిపించేవాడవు నీవే కదా తండ్రి. అవమానాలను తీసివేసి నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను నాయన వారి జీవితంలో ఉంచి సంతాన ప్రాప్తిని మీరు అందించమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నేను ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో మీ చిత్తమైతే మరొక వారము, మరొక దినం
మీ సన్నిధిలో కూర్చొని దేవా మీకు ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించండి తండ్రి. నేను ఎంతమంది వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు, యవనస్తులై ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయనా. వ్యసనాల భార నుంచి విడుదల కలిగించమని వేడుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.